తప్పులుంటే మాత్రం క్షమించండి. ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్గా స్టార్ట్ అయింది నా జర్నీ. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఎవరు నమ్మలేరు. ఇప్పుడు మీరు చూసేది అప్పుడు నా స్టార్టింగ్ జర్నీలో అదొక అబద్ధం అనమాట. అంటే అంత పెద్ద జర్నీ స్టార్ట్ అయ్యి సడన్గా అది ఆ ప్రాజెక్టు డిలే అవడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనమాట. చూడడానికి అంటే చాలామంది చిన్న సినిమా అని మైండ్లోంచి అసలు ఆ థాటే ఎవరికి రాదు. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు కొత్త వాళ్ళు తప్పితే సినిమా ఎక్కడ మీకు ఏదో కొత్త వాళ్ళు చేశారు అన్న ఫీలింగ్ ఎక్కడ రాదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఒకటే కాన్ఫిడెన్స్ సార్, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇది. ప్రతి ఒక్కరు ఏం చెప్తారండి, ఈ సినిమా సూపరు, ఈ సినిమా 100 days, లేకపోతే ఇది అలా ఉంది ఇలా ఉందని నేనైతే చెప్పను. చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రీ క్లైమాక్స్ ఇంకా సినిమా ఇంకొక 15 minutesలో అయిపోతుంది అన్న ఆ టైం వరకు సినిమాని గెస్ట్ చేస్తే నేను ఫెయిల్ అని ఒప్పుకుంటాను సార్. నేను ఫెయిల్ అయిపోయినా ఒప్పుకుంటా. 15 minutes ఇంకా 15 minutesలో మూవీ కంప్లీట్ అయిపోతుంది, మూవీ ఫినిష్ అయిపోతుంది. అక్కడ వరకు సినిమాని గెస్ట్ చేస్తే ఆ టైం వరకు నేను ఫెయిల్ అని ఒప్పుకుంటాను సార్. సినిమా అలాగా లాస్ట్ 1 minute లాస్ట్ ఎండ్ టైటిల్స్ వరకు కూర్చోబెట్టేలాగా ఈ సినిమా ఉంటుంది సార్. 5 ఫైట్లు 4 పాటలు అలాంటి సినిమా కాదు సార్ ఇది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్రేము అంటే ఈ రోజుల్లో పబ్లిక్ అంటే ఆడియన్స్కి ఏం కావాలి అని ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుంది సార్.